ఎన్డీఏ కూటమి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్ గా 1998 నుంచి 2004 వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు సంఖ్యాబలం స్పష్టంగా ఉంది. ఈ ఎన్నికల షెడ్యూల్ భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఆగస్టు 21 చివరి తేదీ కాగా, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ధారించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తమ తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. उपराष्ट्रपति पद के प्रत्याशी के चयन के लिए ये बैठक बुलाई गई थी। आप सबको मालूम है कि भारतीय जनता पार्टी सभी दलों के साथ संपर्क करते हुए उपराष्ट्रपति का चुनाव सर्वसम्मति से हो, इसकी आशा रखती है और इसीलिए हम सब लोगों ने पिछले एक सप्ताह में लगभग सभी राजनीतिक दलों के साथ हमारे एनडीए के पार्टनर्स भी और जो हमारे विपक्षी दल के पार्टी के सदस्य हैं, नेता हैं, उनके साथ भी संपर्क साधा था कि हम उपराष्ट्रपति का चुनाव सर्वसम्मति से करें और भारतीय जनता पार्टी एनडीए का कैंडिडेट हो। इस बात को उनके साथ स्पष्ट करते हुए हम लोगों ने बात को रखा और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। सभी एनडीए के साथियों के साथ चर्चा हो गई है और प्रत्याशी के रूप में ये हमारे कैंडिडेट होंगे। हमारे आप सब के माध्यम से अपील है कि हमारे विपक्षी दल के साथ भी हम बात करेंगे, उनका भी हमको समर्थन मिले, सब लोग मिल करके उपराष्ट्रपति पद का निर्विरोध चुनाव हो, ये हमारी आशा है। उनके साथ हमने जैसा पहले कहा कि हम संपर्क में रहे हैं, हमने उनको पहले भी संपर्क किया है, हमारे वरिष्ठ नेताओं ने, और अभी भी हम उनके साथ संपर्क में रहेंगे और हमारे एनडीए के सभी साथियों ने समर्थन दिया है। तो पुनः सीपी राधाकृष्णन जी हमारे एनडीए के उपराष्ट्रपति वाइस प्रेसिडेंट के कैंडिडेट हैं। आप सबके माध्यम से सभी हमारे सांसदों से अपील है कि उनका समर्थन सीपी राधाकृष्णन जी को। హైదరాబాద్ కుకట్పల్లిలో పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. 2,52,090 రూపాయల నగదుతో పాటు 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొడంగల్ రావు ఉన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. 2,52,090 రూపాయల నగదుతో పాటు 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు ఉన్నారు. గుంటూరు జిల్లా నులకపేటలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. 4 పేజీల సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది మహిళ. అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయవాడకు చెందిన 2 వడ్డీ వ్యాపారస్తులను అరెస్టు చేశారు.
వచ్చినాక కూడా మా అత్తగారు మా మామగారు 5.5 లక్షలు దుక్కా వేణు దుక్కా సీనికి సెటిల్మెంట్ చేశారు. చేశాక కూడా 7.5 లక్షలు ఇంకా కట్టాలి అని చెప్పని మమ్మల్ని హెరాస్ చేస్తుంది. చేసినప్పుడు ఆయన ఊళ్ళో లేని టైంలో మా ఇంటికి వచ్చి దుక్కా వేణు దుక్కా సీను విశ్వనాథ రవి బంకుమల్లి రామకృష్ణ నీ నలుగురు మా ఇంటి దగ్గరికి వచ్చి వడ్డీ కట్టట్లేదు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టి మేము ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు మేము వెళ్ళము, ఇక్కడి నుంచి కదలాలంటే నా చెక్కులు నోట్లు ఇస్తేనే సంతకం చేసి వెళ్తామని చెప్పగా నేను నా చెక్కులు నోట్లు ఇచ్చాను సంతకాలు చేసి. మా వారికి ఫోన్ చేస్తే అప్పుడు ఆయనకి కలవలేదు. వీళ్ళు ఇలా వచ్చారు, ఇలా సంతకాలు అడుగుతున్నారు చెక్కుల నోట్ల మీద అని చెప్దామని చూస్తే వచ్చినాక చెబితే ఎందుకు ఇచ్చావని చెప్పని నన్ను తిట్టారు. ఇప్పుడు ఆ చెక్కులు నోట్లు పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ బాధ తట్టుకోలేక 2020లో మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం 15 రోజులు. స్నేహితుల సలహా మేరకు మేము తిరిగి వచ్చి తాడేపల్లిలో ఉన్న పోలీస్ స్టేషన్లో 2020లో మా వారు దుక్కా వేణు దుక్కా సీను మీద కేసు పెట్టారు. అప్పుడు కేసు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని చెక్కులు మాత్రమే సిఐ గారికి ఇచ్చారు. స్టేషన్ నుంచి బయటికి రాగానే మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించారు మమ్మల్ని. ఆ చెక్కులు నోట్లు బాచి ప్రసాద్కి ఇచ్చి నా మీద కేసు వేయించారు. కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి నన్ను ఇదిగా మాట్లాడుతున్నారు. మేము చెయ్యని తప్పుకు మేము ఎందుకు ఈ శిక్ష పడాలి, నాకెందుకు ఈ నరకం, ప్రతిసారి కోర్టుకు వెళ్ళి ప్రతిసారి ఇదే నాకు బాధ. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న తెలుగు తమ్ముళ్లు మాత్రం తారక్ను రెచ్చగొట్టి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇప్పించే వరకు నిద్రపోయేటట్లు లేరు. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై ఫోన్లో బూతులతో రెచ్చిపోయిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నారా లోకేష్ ను వ్యతిరేకిస్తున్న తారక్ నటించిన వార్ 2 సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకుంటారని దగ్గుపాటి వార్నింగ్ ఇవ్వడంతో రచ్చ మొదలైంది. ఎంతకాలం లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అనే ప్రచారానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ఫోన్ ఆడియో జాసిం పోసింది. సందట్లో సడేమియా అన్న సందంగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ ఎపిసోడ్లోకి వైసీపీ నేత రోజా ఎంట్రీ ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి ప్రచారం చేసినప్పుడు ఆయనను తెలుగు తమ్ముళ్లు బాగా ఓన్ చేసుకున్నారు. తారక్ సినిమాలకు టీడీపీ కార్యకర్తలు మద్దతిస్తూ ఆయన సినిమాలకు ఓపెనింగ్ ఇచ్చే విధంగా తమ వంతు సహకారాన్ని కొనసాగించారు. కానీ కాంగ్రెస్ నుంచి జగన్ వైదొలిగి వైసీపీ పార్టీ పెట్టే సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కొడాలి నాని జగన్ కు జై కొట్టి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగుదేశానికి గ్యాప్ మొదలైంది. ఎందుకంటే కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే కొడాలి నాని జగన్ చెంతకు చేరారు అనే జోరుగా ప్రచారం జరగడంతో చివరకు తారక్ ఈ వ్యవహారంపై స్పందించక తప్పలేదు. కొడాలి నానితో తనకున్న సంబంధం కేవలం సినిమాల వరకే పరిమితమైందని, రాజకీయాల్లో నాని తీసుకునే నిర్ణయాలతో తన ప్రమేయం లేదని జూనియర్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తన కట్టె కాలే వరకు తాను తాతయ్య పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని కూడా స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. 2004 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైకిల్ పార్టీతో అంటి ముట్టనట్లుగా వెలుగుతూ వచ్చారు. అప్పటి వరకు నందమూరి బాలకృష్ణతో కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్షిప్ ఉండేది. కానీ జూనియర్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత వచ్చ పార్టీతో పాటు ఫ్యామిలీ కూడా తారక్ ను దూరం పెట్టింది. కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ స్పందిస్తూ తారక్ సేవలు పార్టీకి అవసరం లేదని గుండబద్దలు కొట్టడంతో జూనియర్ విషయంలో చంద్రబాబు టీం ఎంత నెగిటివ్ గా ఉందో స్పష్టమవుతోంది అన్న ప్రచారం జరిగింది. బాలకృష్ణతో ఉన్న గ్యాప్ కు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిస్తూ అసలు తమ మధ్య ఎందుకు గ్యాప్ పెరిగిందో అర్థం కావడం లేదని, బాలకృష్ణను కలిసి ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తన వైపు నుంచి తారక్ సంసిద్ధతను వ్యక్తం చేశాడు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ కఠినంగా వ్యవహరించడానికి కారణం నారా లోకేష్ అన్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో చాలా కాలం నుంచి వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విడుదలైన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో తారక్ ను కలిసి ఏకాంతంగా మంత్రాలు జరపడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం బీజేపీకి పార్టీల మధ్య అప్పటికింకా పొత్తు ఖరారు కాలేదు. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ తో అమిత్ షా మంత్రాలు జరపడం చాలా రకాల ఊహాగానాలకు వచ్చాయి. చంద్రబాబును పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ ప్రమోట్ చేసుకుంటుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ ను డిస్టర్బ్ చేసినందని అప్పట్లో తెలుగు తమ్ముళ్ళు వాదన. ఈ కారణం చేతనే 2024 ఎన్నికల్లో అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవకపోగా ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా తారక్ కు కనీసం ఆహ్వానం పలకలేదు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక అక్కడి నుంచి లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రచారం ఊపందుకుంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ట్రోల్ చేయడం ఈ వివాదాన్ని పెంచింది. తాజాగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లోకేష్ ను వ్యతిరేకించిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీని రిలీజ్ కాకుండా అడ్డుకుంటానని ప్రకటించడంతో ఓపెన్ వార్ షురూ అయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఫోన్ సంభాషణలో జూనియర్ పై బూతులతో విరుచుకుపడడంతో అటు తారక్ ఫ్యాన్స్ ధర్నా చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా తాతయ్య ఆశీర్వచనాలు ఉన్నంత వరకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా తనను ఎవరూ ఆపలేరని జూనియర్ చేసిన కామెంట్ వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలు లోకేష్ ను ఉద్దేశించే తారక్ అన్నాడని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుపాటి బూతు పురాణంపై జూనియర్ స్పందన ఏ రకంగా ఉంటుందోనని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. జూనియర్ వర్సెస్ లోకేష్ ఎపిసోడ్ లోకి మాజీ మంత్రి రోజా ఎంట్రీ ఇచ్చి ఈ వివాదాన్ని మరింత వేడెక్కించారు. జూనియర్ సినిమాను అడ్డుకోవడం అంటే అరచేత్తో సూర్యుడిని అడ్డుకున్నట్లే అంటూ రోజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అసలే జూనియర్ ఎన్టీఆర్ పై భక్కుమంటున్న తెలుగు తమ్ముళ్లకు రోజా వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు మారాయి. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రూప్ తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకే నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు. చిన్న విమర్శకు సైతం ఆస్కారం ఇచ్చేలా వ్యవహారం కాకూడదంటూ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సు పథకంపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై అన్ని ప్రాంతాల్లోని ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని సీఎం చంద్రబాబుకు పార్టీ విభాగాలు వివరించాయి. అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకే నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు. చిన్న విమర్శను సైతం ఆస్కారం ఇచ్చేలా వ్యవహారం కాకూడదంటూ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సు పథకంపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై అన్ని ప్రాంతాల్లోని ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని సీఎం చంద్రబాబుకు పార్టీ విభాగాలు వివరించాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రిజర్వాయర్లలో ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండు పడితే వెంటనే వాటిని పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కూడా తెలిపారు. పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల దృష్టిని పెట్టాలని, వరద నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టాలని కూడా ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయాలని కూడా తెలిపారు. వరద ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దునని, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా, అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. దాదాపు 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది, వెనుకపోతుంది. మనకి 20 రోడ్స్ సార్ లో లైన్ ఉంది, దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్. 4 కట్ ఆఫ్ విలేజెస్ ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్, వాటర్ బంద్ చేపలు పట్టడానికి సార్. సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు. సో మన నిన్నటి నుంచి అదే సర్చ్ లో ఉన్నాము సార్. మనకి ఏం ఫ్యాటలిటీస్ లేదు, హౌసెస్ లో ఏం వాటర్ రాలే, పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది. ఫైన్. అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటకు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోత గురైన కానీ, ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ పెట్టి ఆ డ్యామేజ్ నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి. సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి. సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో, సంబంధిత అధికారులతో నేను కూడా మాట్లాడతాను. సేమ్ టైం దీన్ని అంటే గ్రౌండ్ రియాలిటీ పరిశీలన కోసం రేపు నైట్ అక్కడికి వస్తాను, ఎల్లుండి పొద్దున్నే అక్కడ అందుబాటులో ఉంటాను. కలిసేసి అధికారులు కూడా చెప్పండి. సో విల్ గో అండ్ హ్యావ్ అంటే ఆ ఫీల్డ్ విజిట్ చేద్దాం, ప్రజలు కూడా కలుసుకునే కార్యక్రమం చేద్దాం. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి. నేను కూడా అక్కడికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ కలెక్టర్ గారు. థ్యాంక్ యూ. తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ 7 గుడుల దేవాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నుంచి గంగమ్మ గుడి వరకు శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలతో ఉత్సాహంగా తెప్పోత్సవం వేడుక కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు, ఇక్కడికి కార్యక్రమ నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన
అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మానేర్ డ్యామ్ లా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం లోయర్ మానేర్ డ్యామ్ లోపల. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సహకరించి మన పోయిన వారము 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి, ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాన్ని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు గాని కుంటలు గాని నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. కళ్ళు రుచి ఉండాలంటే చేప ఉండాలి. చేప రుచి ఉండాలంటే మంచి కళ్ళు ఉండాలి. ఊర్లో చిన్నప్పుడు రాత్నగర్ అనే గ్రామంలో నేనులో చేపలు పట్టే పోయేది. గాలాలు పెట్టుకొని చిన్నగా చేపలు పట్టే అలవాటు ఉండే. గూళ్ళైనా, గౌన్లైనా, కురమైనా, యాదవ్ అయినా, నేత అయినా, కాపు అయినా కుల వృత్తులు అనేది శాశ్వతంగా ఉండాలి. కుల వృత్తులు క్రమేణా తగ్గుతా ఉన్నాయి. ప్రతి ఇంట్లో నా పిల్లడు చదువుకోవాలి, ఆఫీసర్ కావాలని కోరుకుంటారు. తప్పులేదు. ప్రతి ఇంట్లో చదువుకోవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి. ఆఫీసర్ అయినంత మాత్రాన చేపలు పట్టకూడదని ఏమి లేదు. ఇటీవల మేము ఫ్రాన్స్ నగరం పోయాం ఒలింపిక్స్ కి. ఒక జంట కలిసింది మాకు ఆ బోట్ లో. మైక్రోసాఫ్ట్ కి ఒక వైస్ ప్రెసిడెంట్ గా చేస్తా ఉన్నాడు ఫ్రాన్స్ కి. పెద్ద ఉద్యోగం. నేను అప్పుడు అడిగాను, మీ కులాలు ఉంటాయి ఇక్కడ ఫ్రాన్స్ లో? మా భారతదేశంలో కుల వ్యవస్థ పెద్దది అంటే ఆయన చెప్పాడు, నేను మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ గారు, నేను కార్పెంటరు, ఇప్పటికీ కార్పెంటర్ పని చేస్తాను, నేను మా నాన్నగారు చేస్తారు, నేను చేస్తాననే మాట చెప్పడం జరిగింది. సో కుల వృత్తి అనేది అంతరించకూడదు. మేము కూడా అప్పుడు మోక గడతాం. ఎంత చదువు చల్లినా, ఎంత పైకెక్కినా కులాన్ని మర్చిపోకూడదు. రష్యాలోని షిలోవెన్స్కీ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రియాజాన్ ప్రాంతంలోని ఒక ఎలాస్టిక్ ప్లాంట్ లో మంటలు చెలరేగా ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాలు పాలైనట్లు రష్యా అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు.